लेडीज पुलिस वाले जेंट्स वाले ये पूरा खींच रहे पूरा हमारे को 40 साल से हम करके बोले तो भी नहीं सुन रहे पूरा तोड़ डाले नहीं सुन रहे हमारा ఇప్పుడే ఇది ఫస్ట్ సారి 4 సార్లు పోయి కొడుతున్నారు పోలీసు వాళ్ళు కొడుతున్నారు నాకు కూడా ఇగో ఎట్లా కొట్టారు ఇగో చూడు ఎందుకు వెళ్తున్నారు అంటే నాకు కూడా కొట్టారు వాళ్ళకి ఆర్డర్ లేదు కదా లేడీస్ మీద చేతేయాలని ఆర్డర్ లేదు వాళ్ళకి ఎందుకు చేతేస్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఆడలకి ఇక్కడ చేతి పెడుతున్నారు ఇక్కడ చేతి పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు వాళ్ళు మా డాడీకి కూడా అట్లానే కొట్టారు మా మమ్మీని కొట్టారు మా వదిని కొట్టారు ఎందుకు కొడుతున్నారు వాళ్ళు పోయి కొడుతున్నారు ఇంకా లేడీస్ పోలీస్ కూడా కాదు బోయ్ కొడుతున్నారు ఎట్లా కొడుతున్నారు మొత్తం కొట్టారు మొత్తం ఎట్లా కొట్టారు చూడు కొట్టారు వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు కొట్టడం కింద పడదాకా కొట్టారు కింద పడిపోతే కూడా ఇస్తలేరు కొడుతున్నారు ఏం చెప్తారంటే ఎట్లా కొడతారు మా గరీబాలకి తీసి మేము ఎక్కడ వెళ్ళాలి మేము ఎంత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఉంది అందరు ఇక్కడే చచ్చిపోయారు మళ్ళీ మేము ఎక్కడ పోవాలి మాకు ప్లేస్ అయినా ఇవ్వాలి ఎట్లా కొట్టడం ఏముంది ఎందుకు కొట్టాలి మా ఇల్లు మేము జాగ్రత్త చూసుకుంటున్నాం కదా మాకు ఎందుకు కొట్టాలి మా లేడీస్ కూడా కొడుతున్నారు కింద వేసి కొడుతున్నారు వాళ్ళు కింద వేసి కొడుతున్నారు ఈ దీనికి మా వదినికి కూడా కొట్టారు ఫుల్ కొట్టారు ఎట్లా ఇది మొత్తం తీసిపోయింది కానీ కొడుతున్నారు తెలుసా తీయలేదు దన కొడుతున్నారు ఖాళీ కొడుతున్నారు 7 గంటలు అప్పుడు వచ్చారు 7 గంటలు అప్పుడు వచ్చి ఫస్ట్ అక్కడ నుంచి అప్పుడు నుంచి వచ్చి ఇంకా ఎందుకు మీరు పలగొడుతున్నారు ఏం మీ దగ్గర ప్రూఫ్ అంటే మా దగ్గర ప్రూఫ్ ఉంది చూపెట్టు అంటే చూపెడతలేరు ఎవరు చూపెడతలేరు ఇంకా చూపెడతలేరు ఇంకా కొడుతున్నారు లేడీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మా దగ్గర అన్ని ఉన్నాయి మా దగ్గర ఏం లేదు మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము మా దగ్గర ఎందుకు ఉండవు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి చూపెడతామంటే కూడా మా ఇల్లు పలగొడుతున్నాడు ఎట్లా అంటే మస్తు నేను 45 సంవత్సరాలు అయితే రామారావు ప్రభుత్వం అప్పటి నుంచి నాకు చదువు రాదు ఇక్కడ ఉంటున్నా నా పిల్లలకి వగ్గింతున్నారు నా పిల్లలకే పిల్లలు అయ్యారు మరి ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు వచ్చినా కానీ కాయిదాలు చూపించలేక నన్ను ఆగాలే కదా వీళ్ళు నేను హార్ట్ పేషెంట్ సార్ మీ దండం పెడతా నాకు నిన్న సర్జరీ అయింది హార్ట్ పేషెంట్ అన్న కానీ ఆగలేదు నాకు సెంటేసి ఆగలేరు ఆగక ఇంటికి పెడతాక 2 చేతులు గట్టిగా పట్టుకొని మీ కాలు మొక్త సార్ అని కాళ్ళ మీద పడ్డా మరి ఇంక నేను ఏం చేస్తా కాళ్ళ మీద పడితే ఇంటికి పెట్టలేరు నేనన్నా ఫస్ట్ లోటీస్ సార్ నేను చదువుకుంటా సామాన్ అన్న లోటీస్ లేదు ఏమి లేదు ఏమనంటే బాలయ్యకి ఇచ్చినాం హ్యాండిక్యాప్ బాలయ్య నేనేమో హార్ట్ పేషెంట్ ను చదువురానోళ్ళకి ఇచ్చినాం చదువు వచ్చిన వాళ్ళకు లక్షాధికారులకు ఇస్తలేరు గరీబోనికి సాల్గిరు మరి లక్షాధికారులు ఇండ్లు గూల కొట్టాలి కదా లక్షాధికారులు ఇండ్లు గూల కొడతలేరు మాకు లంచాలు ఇయ్యే శాత కాదు మెయిన్ మాకు లంచాలు ఇయ్యే శాత కాదు తిండి నా ఇంట్లో చూడిపోరు 4 పిల్లలు ఒక బియ్యం సంచి 25 కిలోల బియ్యం సంచి ఉంది మరి మేము ఎట్లా బతకాలి సార్ మేము ఎట్లా బతకాలి రోడ్ల మీద ఈడ్చిపెట్టి రోడ్ల మీద ఇండ్ల మీద పడితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది ఈ ఎంఆర్ఓలు ఈ ఆర్ఐలు వచ్చి ఎంక్వైరీ చేసి తెల్లం దాకా ఫోటోలు తీసుకుపోవడము తెల్లం దాకా ఇండ్ల చుట్టుకాలు దొంగలనన్నా దొరలనన్నా ఇగో గవర్నమెంట్ సర్టిఫికెట్ మొత్తం గుంజి పడేసి పోలీసు లేడీస్ జాయింట్స్ అందరు మమ్మల్ని అడిగినాం ఎందుకు సార్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతున్నారు అంటే ఏం లేదు ఇది గవర్నమెంట్ జాగా ఒకటే మాట అంటారు మాకు అంత సంబంధం 40 సంవత్సరాల చున్నా నువ్వు ఎట్లా కూలగొడతావు సార్ మాకు చెప్పకుండా మాకు నోటీస్ రాకుండా అని కూడా అడిగినాం కనీసం సామాన్ తీసుకొని 40 సంవత్సరాల నుంచి ఎండల వానల పాములు కాకుండా కాపాడుకున్నాము ఎక్కడ పోయింది భూమి అంటాడు కేసోడు అంటాడు ఆ రోజు ఎక్కడ పోయింది అది ఇక్కడ పోయింది 6 దేపగోడా ఎందుకు వస్తాడు మా దగ్గరికి మేము 40 సంవత్సరాల నుంచి అంత ఎండలు కాపాడుకున్నాము ఎందుకు వస్తాడు నోటీస్ లేదు మాకు ఏం లేకుండా ఎందుకు కూల కొడతాడు మా దగ్గరికి ఎందుకు వస్తారు 4 సార్లు
ఎందుకు కొడుతుర్రు? పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని మగవాళ్ళు కొట్టేందుకు ఏం అధికారం పోలీసులకు? ఆడవాళ్ళు కొట్టే అధికారమా ఉన్నదా వాళ్ళకు అధికారం? పక్క మహిళా ప్రభుత్వం అనుకుంటా మీ మీద చేయడం మా మీద చేయి ఎందుకు వేస్తారు? ఆడవాళ్ళకి ఎందుకు కొడతారు? మేము పోయినాం, మా ఇల్లు కాపాడుకోవాలని లోపల పోయినాం అంటే మమ్మల్ని గుంజి కొడతారా? మీరు? మీ పోలీసు అంతా ఇంత అధికారం ఇచ్చిండా రేవంత్ రెడ్డి మీకు? చెప్పు, రేవంత్ రెడ్డికి మీ ఇల్లు పిల్లలు లేరా? వాడు ఎందుకు వచ్చిండు? మేము ఓటు వేస్తున్నాం కదా, వాడు వచ్చి గెలిచి నిలబడ్డాడు. ఎందుకు వచ్చిండు మరి వాడు? మనకేం లేదు, వాడికేమో మాడీలు ఉన్నాయి. ఆడ పోయి చూడండి, ఆడ మన గుర్రంపేట ఏరియాలో ఎన్ని యంత్రాల బిల్డింగ్లు కట్టుకుంటాడు వాడు. మాకు గుడి చేసుకున్న తనకు జాగా ఇయ్యాడా? మాకు ఇయ్యాడా? సరే మీరు ఉంటున్నారు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 40 సంవత్సరాలు ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేదు? ఏం టచ్ చేయలేదు. మరి ఈయన వచ్చినాక ఎందుకు? ఏమో మరి ఆయనకేం కక్కున్నది. 50 ఏళ్ళు వచ్చింది. మేము చెక్క పని చేస్తాం, కాగితాలు కట్టుకొని గరీబ్ వాళ్ళం సార్. మేము బంగ్లాలు కట్టుకోలే, మేడాలు కట్టుకోలే. రోజు కష్టం చేసేటోళ్ళకు మాకు ఇల్లు తుడిపోయి కొట్టుడు కొట్టిరా? ఎవరు కొట్టిరు? ఎందుకు కొట్టే రైట్ ఎవరు ఇచ్చిర్రు వాళ్ళకి? వీడియో పంపు. ఎందుకు ఎవరు? అంటే పక్కకు జరపాలి అవసరమైతే, కొట్టడం ఎందుకు? కొట్టడమే. అసలు ఏంది అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాకనేనా ఇంత ముందే మీదికెళ్ళి ఆర్డర్ వచ్చిందంట, మీకు చంపినా కానీ మాకు ఆర్డర్ వచ్చింది, మిమ్మల్ని చంపినా కూడా మీకు సంబంధం లేదు. అంటే మేము మనుషులమే కదా అని అనుకోరు. నాకు పొద్దున్న నుంచి అన్నం లేదు, అన్నంలో మట్టి పోసిండు, 6 గంటలకు వచ్చిండు. అన్నం ఉన్నాయి, అన్న బట్టలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి. నువ్వు చూపిస్తున్నాడు అన్నంలో మట్టి పోసిర్రు. తినే అన్నంలో మట్టి పోసిర్రు. తీసిన పట్టుకు చూడాలి, అన్న చూడాలి. నేను అన్ని చెప్తా, ఏ పిల్లలు వచ్చిన కానీ పెట్టొచ్చిన మాట్లాడతాను. కానీ మేము గట్టివాళ్ళు సార్. 40 ఏళ్ళు వచ్చింది. ఇక్కడ ఉన్నారు 40 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేదు. ఎందుకు ఈ రేవంత్ రెడ్డికి మరి మీ పట్ల కోపం? ఏమో రేవంత్ రెడ్డి చేసిండో ఎవరు చేసిండో గవర్నమెంట్ లుచ్చ గవర్నమెంట్. ఈ మీ ఎమ్మడి పడ్డది, నీకు కాలు లేదు, ఆవిడ నిజంగా చెప్తున్నా, పని చేయలేవు. అప్పుడు గద్దర్ ఒక పాట పాడిండు, లుచ్చగల్ల రాజ్యంలో బిచ్చగల్ల బతుకులాయే లచ్చురో లచ్చన్న ఉచ్చబోయ్య పోదామంటే పంచపొడి జాగుండదు లచ్చురో లచ్చన్న అని పాట పాడిండు గద్దరు. అట్లా ఈ లుచ్చగల్ల రాజ్యం ఇడ కదా మరి. అంటే నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఆ బస్తీని తెచ్చింది కూడా నేనే. బస్తీని తెచ్చిన